వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖున మహాలక్ష్మి అమ్మవారు ఒక వేప చెట్టు నందు ధారాపాతంగా పాలు జాలువారుతూ ఇక్కడ అమ్మవారు అవతరించినది. ఆ అవతరించినప్పుడు ఈ ధనలక్ష్మీపురము ఎవరికీ తెలియదు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పాలవల్లి వారి గోత్రము, పాసం శ్రీనివాస్ గారు, వారి ధర్మపత్ని భారతీ గారు, వారి పిల్లలు పాసం తిరుపతయ్య గారు, పాసం శ్రీప్రియ గారు, వారి కుటుంబ సభ్యులు, మాతృమూర్తి జయమ్మ గారు, వీరి కుటుంబం వారు గత 25 సంవత్సరముల నుండి శాశ్వత ఉభయదాతలయ్యి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ధనలక్ష్మీపురము ఈ రోజు దినదిన ప్రవర్తమానాభివృద్ధి అయ్యి నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది. అమ్మవారు కోరినటువంటి వారికి కోరిన ఫలితాలను అందజేస్తూ ఈ రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా అమ్మవారు ఇక్కడ ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అన్నదానాలు చేస్తూ పూజా కార్యక్రమాలు జరిపిస్తూ వైభవంగా చేస్తూ ఉన్నారు. వీరి వంశము అభివృద్ధి చెంది దినదిన ప్రవర్ధమానాభివృద్ధి అయ్యి శ్రీ లక్ష్మీనారాయణుని యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణములు కలిగి వీరి వంశము సంతోష సుఖదాయకంగా ఉండాలని అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాం. జై శ్రీ లక్ష్మీనారాయణ. అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. నేను ఈ ధనలక్ష్మీపురంలో గత 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఈ ధనలక్ష్మీపురంలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ పెట్టి ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తయింది. నాకు తెలిసి ఈ స్థల పురాణం వరకు వేప చెట్టుకి పాలు కారడం వల్ల ఈ అమ్మవారు వెలిసింది అని చెప్పారు. అది కూడా 2000 సంవత్సరంలో జనవరి 1వ తేదీన పట్టింది అని చెప్పారు. అప్పటి నుంచి కూడా నేను ఈ ధనలక్ష్మీపురంకి వచ్చి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దేవీ నవరాత్రులు జరపడం, ప్రతి ఒక్క ఉభయకర్తలు కూడా ఇక్కడ ఎంతో నిష్టగా నియమాలతో ఇక్కడ పూజ చేయడం, చాలా మంది భవానీ మాలలు వేసి ఇక్కడికి వచ్చి పూజ అన్ని చేయడము, అన్ని అమ్మవారు మా చేత ఎంతో సంతోషంగా పూజలు అలంకరించుకొని అదే పనంగా లాస్ట్ రోజు కూడా ఆమె రథం లాగుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఊరు అందరూ వచ్చి ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి వందలాది మంది వచ్చి ఎంతో సంతోషంగా ఆ రథాన్ని లాగుతాము. ఇక్కడ అలంకరణ కానీ ప్రసాదాలు కానీ దేవుడికి చేయడం వరకు మాత్రము అమ్మవారికి మేము ఎంత నిష్టగా చేస్తామో మమ్మల్ని కూడా అమ్మవారు అంత చల్లగా చూస్తుంటుంది. ప్రతిసారి కూడాను ఎంత ఆనందంగా ఇక్కడ చేస్తాము, అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఈ 9 రోజులు ఎంత సెలవులు ఇచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళబుద్ధి కూడా కాదు. ఇక్కడ ఈ అమ్మవారిని వదిలి మాకు వెళ్ళాలి అని కూడా అనిపించదు. అంత సంతోషంగా జరుపుతారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కోరికలు కూడా మనం ఏదైనా మనసు పూర్తిగా కోరుకొని మనం కోరుకునే కోరిక నిశ్చలమైనది, ఏది తప్పు లేనిది అయితే ఖచ్చితంగా అది తీరుతుంది. అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు. నా పరంగా నేనైతే చాలా సార్లు చాలా అనుకున్నాను. నేను అనుకున్నవన్నీ నేను అమ్మవారిని ఎంత స్వచ్ఛంగా అనుకున్నాను, ఎంత మనస్ఫూర్తిగా కోరుకున్నాను, అంతే మనస్ఫూర్తిగా అమ్మవారు నాకు అంతే ఆనందాన్ని ఇచ్చేటట్టు నా కోరికలు తీర్చారు. ఎంత చేసుకున్నాను